సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తులసి. సో మేము థాయిలాండ్ వెళ్తున్నాం అనమాట. దానికోసమే ఈ ప్యాకింగ్ అంతా. సో నేను ఎసెన్షియల్స్ ఏమున్నాయో అవి మాత్రమే ప్యాక్ చేసుకుని ఓవర్‌గా చెప్పులు పెట్టుకోవడం, బ్యాగ్స్ పెట్టుకోవడం అంత ఫ్యాషన్‌గా బ్లాగింగ్ నేను చేయట్లేదు కాబట్టి ప్రస్తుతానికి. సో ఐయామ్ జస్ట్ గోయింగ్ విత్ వాటెవర్ ఈస్ నెసెసరీ. యాహ్! ఒక 2-3 క్లచెస్, కొన్ని అవసరం ఉన్న క్లాత్స్, డ్రెసెస్ మాత్రం ఐ జస్ట్ ప్యాక్డ్ లైక్ 15 డ్రెసెస్ అలా పెట్టుకున్నాను. ఓన్లీ 1 పెయిర్ ఆఫ్ జీన్స్ బికాజ్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ జీన్స్ బికాజ్ జీన్స్ కొంచెం ఎంత లూజ్ ఏసినా గూడా ఐ డోంట్ ఫీల్ మచ్ కంఫర్ట్ ఇన్ దెమ్. సో మోస్ట్‌లీ మాక్సీస్ ఆర్ సింగిల్ పీసెసే క్యారీ చేషిన. బికాజ్ ఐ ఫీల్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ క్లాత్స్ యాస్ యూ కెన్ సీ. నేను అన్నీ జస్ట్ చూస్తున్నా ఎక్కడ ఏం పెట్టుకోవాలని జెప్పేసి. ఒకసారి నేను పెట్టుకున్నా, ఇంకొకసారి జీవన్ పెట్టుకున్నాడు. ఇంకొక 2 బ్యాగ్స్ కూడా క్యారీ చేసినాం. దాంట్లో ఇంకా వేరే ఫుడ్ ఐటెమ్స్, కొన్ని చెప్పులు అంటే లైక్ మినిమమ్ 2 పెయిర్స్ అని ఉండాలి కాబట్టి ఇద్దరం, నేనొక షూస్ అండ్ చెప్పల్, జీవన్ గూడా ఒక షూస్ అండ్ చెప్పలు పెట్టుకున్నాడనమాట. సో యాహ్! మినిమల్ ప్యాకింగ్ అనమాట. ఎక్కువ హడావిడి చేయట్లేదు. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ స్ట్రెస్ అబౌట్ ఇట్. ఆఫ్టర్ దట్ వి వెంట్ టు నేషనల్ మార్ట్ టు గెట్ సమ్ ఇన్‌స్టంట్ ఫుడ్. ఇన్‌స్టంట్ ఫుడ్‌లో గూడా ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్స్ జేయాలనుకోవట్లేదు. వి జస్ట్ గాట్ సమ్, జస్ట్ అ ప్యాకెట్ ఆఫ్ ఓట్స్ అండ్ మ్యాగీ అండ్ ఆల్సో ఫ్యూ ప్యాకెట్స్ అనమాట. ఇన్‌స్టంట్‌గా జేసేవేమో ఒక్కొక్కటి తీసుకున్నాం. మిగతావి కెటిల్‌లో జేసుకోవడానికి ఒక 6, 7 తీసుకున్నాం అంతే. మిగతావన్నీ గూడా తీసేసినాం. బికాజ్ ఒక కొత్త ప్లేస్‌కెళ్తే అక్కడ గూడా ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. అవి గూడా ఎక్స్‌పెరిమెంట్ జేయాలి. ఇఫ్ ఇన్ కేస్ దట్ డిడ్ంట్ వర్క్ విత్ అస్, వి కెన్ గో విత్ మ్యాగీ అనిపిచ్చింది. ఇమ్మీడియేట్‌గా అయితే మనం వెళ్ళము. ఇట్ టేక్స్ అట్‌లీస్ట్ 3 డేస్. మేముండేది 7 డేస్ గాబట్టి 3 డేస్ అక్కడున్న ఫుడ్ ఎక్స్‌పెరిమెంట్ జేషినా గూడా మేము తీసుకెళ్ళిన ఫుడ్ సరిపోతదని మాకనిపించింది.